పహల్గామ్ గురజాడ జరిగింది కదా, అందులో భాగంగానే ఆపరేషన్ సింధూర్ 4 రోజుల పాటు జరిగింది కదా. పాకిస్తాన్ కు చెందిన ఎన్ని ఎయిర్ బేస్ లు ధ్వంసమైనయో మీకు తెలుసా? భారతదేశం జరిపిన మొత్తం క్షిపణి డ్రోన్ దాడుల్లో 11 మిలిటరీ ఎయిర్ బేస్ లు ధ్వంసం అయినట్లు మాక్సార్ అనే శాటిలైట్ సంస్థ ప్రపంచం మొత్తానికి తెలిసే విధంగా జాతీయ మీడియాలో కథనాలు వెలువరింది. మనం కూడా చాలా వరకు టీవీలలో, పేపర్లలో ఈ విషయాన్ని చూస్తూనే ఉన్నాం. పాకిస్తాన్ కు ప్రపంచం మొత్తానికి భారత్ అంటే ఏంటో, భారత్ ఆయుధ వ్యవస్థ అంటే ఏ విధంగా ఉందో ఈ దాడుల వలన ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేసింది భారతదేశం. 11 సైనిక స్థావరాల మీద భారతదేశం కరెక్ట్ గురి చూసి కొడితే ఎక్కడివక్కడనే చెల్లా చెదురుగా పడినాయి. ఉన్న కాస్త భవనాలు కూడా ఉప్పగూలిపోతాయి అని చెప్పేసి పాకిస్తాన్ 3 రోజులకే కాలబేరానికి వచ్చింది. ధ్వంసమైన ఎయిర్ బేస్లు సింధూర్లోని సిక్కూర్, రవల్పిండిలోని నూర్ఖాన్, పంజాబ్ లోని రహిమ్ యార్ ఖాన్, శరత్కల్లోని ముషాబ్, ఉత్తర సింధులోని జకోబాబా, ఉత్తర టాటాలోని బొలారి ఎయిర్ బేస్లు ఇవన్నీ ధ్వంసమైనవి. 2000 పైన ఎయిర్ 10-12 మీటర్ల వరకు గోతులు ఏర్పడ్డాయి. ఇవన్నీ పూడ్చుకోవడానికి వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కూడా సరిపోదు. అందుకే IMF దగ్గర పోయి వాళ్ళు డబ్బులు తీసుకొచ్చుకున్నారు. అలాంటి దేశం మన పైన దాడి చేస్తే మనం ఊరుకుంటాము? ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలపండి.